చూస్తే 70 లాగా ఉన్నావు నువ్వు. ఆధార్ కార్డు పట్టిస్తారంట సార్. మరి ఎట్లా మరి అడగాల్సింది నువ్వు. మీ ఎవరిని ఎమ్మెల్యేనే సీఎం ఈడ ఇప్పుడు. ఇప్పుడు ఆయన ఇండియాలో అదేనా ఇప్పుడే అడుగు మరి మీ వాళ్ళు అయినరు కదా. ఏజ్ లేని ఇయ్యారంట కదా సార్. ఆ. ఏజ్ అయినాక ఇస్తారు. ఎట్లుంది మరి మీ రేవంత్ రెడ్డి సీఎం అయితే ఆడిచ్చిండు ఆడిచ్చి ఇయ్యలేదు. కళ్యాణ లక్ష్మి అప్లై చేసిన వివరకు లేవు. అది ఇయ్యలేదే కేసీఆర్ ఉండడానికి వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? అదే 1,10, 110 అప్పుడు వచ్చినాయి. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక బిడ్డ పెళ్లి చేసినావు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇంకో బిడ్డ పెళ్లి చేసినావు. రాలేవు. అప్లై చేసినాం కానీ వస్తా అన్నారు, రాలేవు. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? కేసీఆర్ది బాగుందా, ఈ రేవంత్ రెడ్డిది బాగుందా? అరే కేసీఆర్ ఉండగా రుణమాఫీ రైతు బంధు వచ్చినాయి, ఇప్పుడైతే రాలేవు. ఇప్పుడు రాలే. నాకు కూడా రాలేవు. ఇప్పుడు నేను 10,000 లాసు. అమ్మో. వచ్చినా 10,000 మేలు ఉంటున్నాను అనుకో. రుణమాఫీ కూడా రాలేదు నాకు. రుణమాఫీ కూడా రాలేదా? ఎందుకు? ఇక ఏమో తప్పులు పడ్డాయి అంటే రాలేవు. మరి పోయినావా నువ్వు బ్యాంక్ కాడికి? పోయినా అగ్రికల్చర్ షాప్ దగ్గర కలమంటే కలిసినా, తిరిగి వచ్చినా రాలేవు. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు వస్తా అంటే అన్నారు. నిన్న విడుదల చేసినట్టుగా వస్తా అన్నారు. ఏం చేద్దాం. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లున్నది? మంచిగానే ఉంది. మరి మీ ఊరోలేగో మీ దోస్తేమో ఏం బాగాలేదంటాడు ఆయన. రాశారులా మా దుద్యాలు, రాశారులైనా దుద్యాలైనా సీఎం ఒకటే కదా. సీఎం ఒకటే. మరి కేసీఆర్ బాగాలేదా? ఆయన ఉండదు, ఆయన ఉండదు, ఇప్పటిది ఉండదు. అది ఏంది తేడా? ఏం తేడా అంటే ఓళ్ళకి ఎరకప్ప పెద్ద మనుషులకి. అదే పెద్ద మనిషివి నువ్వు, నీకేమనిపిస్తుంది ఇద్దరిని చూస్తే? ఇద్దరు మంచిగా కొడుతుంది. రెండు ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి. ఆయన చేసింది ఆయన బాగానే ఉండదు, ఈయన చేసింది ఈయన బాగానే ఉండదు. కేసీఆర్ పీరియడ్లో నీకేమేమి వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? రాలే. మరి రైతు అప్పుడు ఇందిరామ్మ ఉన్నప్పుడు వచ్చినాయి. పింఛన్ గించన్ అంత కరెక్ట్ వస్తుంది. పింఛన్ వచ్చింది. రైతు బంధు లేదు, ఇయ్యలే. రుణమాఫీ కాలేదు. 4-5 సార్లు తిరిగినాం, కాలేదు. ఇంకా అవుతుంది అన్నారు, కాలేదు. ఇప్పుడు కూడా కాలేదు. ఇప్పుడు కాలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాలే కాంగ్రెస్ గవర్నమెంట్ కాలే. 5 సార్లు తిరిగి వచ్చినాయి. మరి కేసీఆర్ అప్పుడు 4 సార్లు ఇచ్చిండు కదా, కొంచెం కొంచెం కొంచెం. ఒక్కసారి అయింది కేసీఆర్ ఇచ్చిండు. ఇచ్చినట్లే చూడు, మళ్ళీ రాసినట్లే అది. అట్లా 1,00,000 ఉంటే 1,00,000 ఇచ్చినట్లనే మళ్ళీ 1,00,000 రాసి పెట్టినాను అట్లా ఉంటా. అట్లా తర్వాత వస్తాయి. తర్వాత వస్తాయో ఎట్లా చేస్తాయో తెలియదు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. 2016. కాదు, రేవంత్ రెడ్డి పెంచుతాను కదా. మరి ఏటాయి పెంచలేదు. మరి అడగలే మీరు ఎవరిని? మస్తు అడిగినాం కానీ అవుతుంది అంటున్నాడు. ఎప్పుడైతే తెలియదు అంతే. ఫ్రీ బస్ ఎట్లా అంటావు? మంచిగా ఉందా ఫ్రీ బస్? బాగానే ఉందా? ఫ్రీ బస్ అంటే అడవిలకు మంచిగా ఉంటుంది. మో పిల్లలు కూర్చునియరు, లేవుడి మేము మాకు ఉండదు బస్ అంటారు. అట్లా మరి నువ్వేమంటావు అప్పుడు? ఏమంటాం? మీకు ఎట్లా మేము పైసలు ఇస్తామమ్మా, మేము కూర్చున్నాలే, మీరు ఇల్లవడాలంటే మేము అంటున్నాం. ఫ్రీ ఉన్నోళ్ళు ఏం చెప్పాలి చెప్పు అంతే. మరి ఇంతకుముందు గాయకేమని ఏమంటున్నా? ఫ్రీ బస్ అంటే మగోళ్ళకి ఎందుకు ఫ్రీ బస్, మాకేం వస్తాయి అని అంటున్నా. ఆడవిళ్ళకే పిరి మో పిల్లలకి అని చెప్తుంది మగోళ్ళని. అట్లా అంటున్నా. నడుచుకుంటూ బాగుంటుందా? ఎంత దూరం నడుస్తావు? ఎంత దూరం నడుస్తావు చెప్పు? నడవం కదా. అప్పుడు వాళ్ళు అంటే నడిచినారు, ఇంకా కోచి దగ్గర నడిచినాం. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలకు నడవం. ఏం చేస్తాం చెప్పు? అట్లా అంటే అది అందరికి పెట్టాలా లేకపోతే ఎట్లా? ఈ అందరికి అంటే అందరికి పెడితే ఆయన సీఎం మంచిగా ఉంటాడా? పూర చెడిపోతాడు. ఆయన జీతాలు వెళ్ళాయి, నూనె పెట్రోల్ ఖర్చు వెళ్ళదు. మళ్ళీ ఈ లగచర్లో ఎట్లా కంపెనీ వస్తుంది, దాన్ని ధర వేస్తే మంచిగా తెలియదు కంపెనీ సంగతి. మనం ఇక్కడ వాళ్ళు అక్కడ. ఇప్పుడు మీ సైడ్ వస్తే ఇస్తావా మరి భూములు? మా సైడ్ వస్తే మేము ఎట్లా ఇస్తామా సార్? మరి ఉద్యోగాలు ఇస్తామని. ఉద్యోగాలు ఎవరికి ఇస్తారో? చదువుకున్న వాళ్ళకు. మీ ఇంట్లో ఎవరు లేరా చదువుకున్న వాళ్ళు? ఉండరు. 10, 11, 15 దాకా చదివే వాళ్ళు ఉండరు. ఉద్యోగంకి వస్తుందో రాజకీయానికి వస్తుందో తెలియదు. ఆయన ఒకవేళ వచ్చింది అనుకో, ఆయన కిరకయ్య ఒకవేళ మీ దిక్కు వచ్చింది అనుకో, ఆ భూమి నీ భూమిలోనే వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తాం? గవర్నమెంట్కి అడ్డం అవుతామా? ఇచ్చేస్తావా? ఇచ్చేస్తామంటే ఇచ్చేస్తామా? కాలేలు మొక్కాలే. కలబడతావా? కాలేలు మొక్కాలే. కలవడం. ఎంతమంది నీకు? 2 కొడుకులు. ఏముండదు, బొక్కలు చిక్కినాయి. మోకాలు లేవు, ఇస్తలేవు. అయ్యా బాయి ఇంటికి పోదామంటే నాడనిస్తలేవు. ఏం చేస్తాం చెప్పు? ఆ గోళీల మీద మందుల మీద నడుస్తున్నాం. ఇంత మధ్యాహ్నం శేనుకాడ ఎందుకు కూర్చున్నాను? చేరుగా మేకలు, దూళ్ళు, బర్రెలు ఇవన్నీ వస్తారు, నా శని మెప్పుకొని పోతారు. కాదు, మేకల బర్రెల కోసమా? ఇంకేమన్నా ఇంకేముండదు? ఉండని చెప్పాలి. ఏం లేదు.
మేకలు వీళ్ళు వచ్చారు మేపుకొని పోతారు ఆయన ఆ. అక్కడ లమ్మడలు వస్తారు వాళ్ళు మేపుకపోతారు వాళ్ళ కాపలు ఉండవు అయితే. వాళ్ళని కావాలి కాసుకుంటూ ఉండాలి ఉమ్. ఇంత తినాలి టిఫిన్ ఇచ్చినా తినాలి ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి అనుకో, ఓటు ఎవరికి ఇస్తావు నువ్వు? ఇక అప్పుడు చూద్దాం బతికితే ఇక బతుకుతావు ఆ. ఆడుకోతావు కానీ సాస్తే చెప్పదాం చెప్పు ఎవరికి ఇస్తావు? ఎవరికైనా వేద్దాం అప్పటికి ఇప్పుడే చెప్తలేవు నువ్వు. ఎట్లా చెప్పుదాం పైసలు ఇప్పుడే తీసుకొని ఇస్తావు. ముందుగా చెప్తా పైసలు పైసలు ఎప్పటికి మీ ఊర్లో వంచిర్రా పంచి ఏదో కవర్లో నాయకులు పెట్టి తింటారు మాకేం మాకు ఇస్తారా ఆమె కూడా చెప్తుంది, మాకు ఇస్తుంది కోటర్ ఇస్తారు కోటి ఒకటి. కోటర్ ఒకటి ఇస్తారు మాకు పైసలు ఇస్తారా సార్ వా. పైసలు ఎవరు ఇస్తారు పైసలు ఇవ్వండి నువ్వు ఓటు పైసలు ఇయ్యరు సారు ఆ. కోటర్ ఇస్తారు చిన్న ఎప్పుడన్నా ఒక కోటర్ ఇస్తారు వేసుకోరా తాత అంటారు ఆ వేసుకుంటా పోయి ఎక్కడన్నా గుద్దుతాం వస్తాం అంటే ఇచ్చినట్టు గుద్దావు ఎవరికొని గుద్దుతావు ఆ చదువు వస్తేనేమో దాని అచ్చరాలు మంచిగా తెలుస్తాయి మాకు చదువు రాదు సాకిలి మరి ఎట్లేస్తావు ఏం చేస్తాం అసలు చెప్పు ఓటలు లేస్తావా? ఎట్లనే వేయాలి అయ్యా ఆడికి పోయినాక అయ్యో రామా. ఆడికి ఇష్టం వస్తే ఆడికి వేయాలి రావాలి ఏం చేస్తాం చెప్పు